మన జీవితం నిజంగా మనదేనా, లేదా మన మీద వేసిన విలువల భారం మాత్రమేనా? ఒకసారి మనలో మనం ప్రశ్నించుకుంటే ఒక గొప్ప తత్వవేత్త మనకు ఒక దారి చూపిస్తాడు. ఆయనే ఫ్రెడరిక్ నీషే. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్, 3 మెటమార్ఫసెస్ ఆఫ్ ద స్పిరిట్. ఇది మనిషి ఆత్మ ఎలా ఎదుగుతుందో చెప్పే ప్రయాణం. మొదట మన స్పిరిట్ ఒక ఒంటెలా ఉంటుంది అని అంటాడు. ఒంటె అంటే దేనికి ప్రతీక? ఇది భారం మోసే జీవి. ఎవరు ఏమి చెప్పినా సరే అని అంగీకరించే స్వభావం. మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఇది చేయాలి, ఇది ఇలా ఉండాలి, సమాజం అలా చెబుతుంది అని మన స్పిరిట్లు ఈ మాటలన్నీ మోస్తూ జీవిస్తున్నాయి అంటాడు నీషే. ఇక్కడ ఒంటె అంటే డ్యూటీకి ప్రతీక, వినయానికి ప్రతీక, క్రమశిక్షణకు ప్రతీక. ఇక్కడ మనం మన అహంకారాన్ని తగ్గించుకుంటాం, మన కోరికలను అణిచివేసుకుంటాం, సమాజం కోసం బాధను కూడా అంగీకరిస్తాం. కానీ ఒక దశకు వచ్చేసరికి మనలో ఒక ప్రశ్న వస్తుంది అంటాడు నీషే. ఇది నిజంగా నా జీవితం కాదు కదా? ఇక్కడ నుండే మార్పు మొదలవుతుంది మనిషి లోపల అంటాడు నీషే. ఒంటె ఇప్పుడు సింహంగా మారుతుంది అంటాడు ఫ్రెడరిక్ నీషే. ఇక్కడ సింహం అంటే తిరుగుబాటుకు ప్రతీక, స్వేచ్ఛకు ప్రతీక, ధైర్యానికి ప్రతీక. ఇప్పుడు సింహం ఒక మాట చెబుతుంది, ఐ విల్ అంటుంది. ఇది ఎవరి మీద తిరుగుబాటు? ఒక డ్రాగన్ మీద తిరుగుబాటు అంటాడు ఫ్రెడరిక్ నీషే. ఆ డ్రాగన్ అంటే ఎవరు? ఇది ఒక సాంప్రదాయానికి ప్రతీక, సమాజ నియమాలకు ప్రతీక, మతానికి ప్రతీక, పాత విలువలకు ప్రతీక. ఇవన్నీ మన మీద ఇది చేయాల్సిందే అనే ఒత్తిడి పెరుగుతాయి అని అంటాడు ఫ్రెడరిక్ నీషే. సింహం ఆ డ్రాగన్ను చూసి భయపడుతుంది. ఇక్కడ సింహం అంటే తిరుగుబాటుకు ప్రతీక, స్వేచ్ఛకు ప్రతీక, సెల్ఫ్ అసర్షన్స్కి ప్రతీక. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సింహం పాత విలువలను కూల్చగలదు, కానీ కొత్త విలువలను సృష్టించలేదు. అందుకే ఇంకో మార్పు అవసరమని అంటాడు ఫ్రెడరిక్ నీషే. చివరకు సింహం ఒక బాలుడుగా మారుతుంది. ఇది ఎందుకు అత్యంత ముఖ్యమైన దశ? ఎందుకంటే బాలుడు అంటే అమాయకత్వానికి ప్రతీక, భయం లేకపోవటానికి ప్రతీక, గతాన్ని మర్చిపోవటానికి ప్రతీక, కొత్తగా ప్రారంభించడానికి ప్రతీక. బాలుడు జీవితాన్ని ఆటగా చూస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన దశ అని అంటాడు ఫ్రెడరిక్ నీషే. చైల్డ్ అంటే సృష్టికి ప్రతీక, నిర్మలత్వానికి ప్రతీక, కొత్త ప్రారంభానికి ప్రతీక అని అంటాడు ఫ్రెడరిక్ నీషే. ఇక్కడ మనం మన విలువలను మనమే సృష్టిస్తాం, మన అర్థాన్ని మనమే నిర్మించుకుంటాం, మన ప్రపంచాన్ని మనమే తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ 3 దశలు ఏమి చెబుతున్నాయి అంటే, క్యామెల్ నేను భారం మోస్తాను అంటుంది, లయన్ నేను తిరుగుబాటు చేస్తాను అంటుంది, చైల్డ్ నేను సృష్టిస్తాను అంటాడు. ఇక్కడ నిజమైన స్వేచ్ఛ అంటే కాదు అని అనటమే కాదు, అవునని చెప్పి జీవితాన్ని కొత్తగా సృష్టించడం. ఇప్పుడు ఒక ప్రశ్న మనల్ని ఉదయిస్తుంది. మీరు ఏ దశలో ఉన్నారు? ఒంటెలా జీవిస్తున్నారా? సింహంలా తిరుగుబాటు చేస్తున్నారా? లేక బాలుడిలా సృష్టిస్తున్నారా? తస్ స్పోక్ జరాతృష్టలో మనకు చెప్పేది ఒకటే, నీ జీవితం నీ సృష్టి కావాలి అని అంటాడు ఫ్రెడరిక్ నీషే. బీ నాట్ జస్ట్ ఏ బిలీవర్, బీ నాట్ జస్ట్ ఏ రెబల్, బీ ఏ క్రియేటర్ అని అంటాడు ఫ్రెడరిక్ నీషే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ ఫిలాసఫీ, సైకాలజీ కాన్సెప్ట్ కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.